భారత్ ఆస్ట్రేలియా సంబంధాలను పాలు పంచదారల కలయికగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడడం వెనుక ప్రవాస భారతీయులదే కీలక పాత్ర అని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ ఒక దౌత్య భాషలా పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించడానికి తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు ఇంధనం నుంచి రక్షణ వరకు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటన ఇరు దేశాల సంబంధాలను మలుపు తిప్పింది. భారత్ ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు పెరుగుతున్న ప్రాధాన్యతకు అడ్డుకట్ట వేస్తూ ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన మరియు ఆర్థిక బంధాలను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లటం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా రావటం మూడోసారి. తన పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ ఆల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు, మెల్బోర్న్ మీట్ ప్రవాస భారతీయుల కార్యక్రమం, సీఈఓల ఫోరం వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధానితో అధికారిక ద్వైపాక్షిక సమావేశంలో పౌర అణుశక్తి, సముద్ర భద్రత, కీలక ఖనిజాలు వంటి పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ ఆస్ట్రేలియా 18 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. భారత్ ఆస్ట్రేలియా సంయుక్త రక్షణ, భద్రతా సహకార ప్రకటనను చేశాయి. రక్షణ పరిశ్రమల్లో భాగస్వామ్యం, ఉమ్మడి ఆవిష్కరణలు, సమాచార మార్పిడి, విపత్తుల సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సహకారం మరింత బలోపేతం కానుంది. అలాగే సముద్ర భద్రతా సహకార రోడ్ మ్యాప్పై అంగీకారం కుదిరింది. తీర ప్రాంత నిఘా, సమాచార మార్పిడి, సముద్ర కాలుష్య నియంత్రణ, శోధన, రక్షణ చర్యలు, సామర్థ్యాల పెంపుపై కలిసి పనిచేయనున్నారు. భారత తీర రక్షణ దళం, ఆస్ట్రేలియా మారిటైమ్ బార్డర్ కమాండ్ మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. ఇంధన భద్రతపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆస్ట్రేలియా నుంచి భారత్కు యురేనియం సరఫరా జరిగేలా పౌర అణు ఒప్పందం కింద పరిపాలన ఏర్పాటుపై అంగీకారం కుదిరింది. దీని ద్వారా భారత ఇంధన వనరులు మరింత విస్తరించడంతో పాటు శక్తి భద్రత బలోపేతం కానుంది. న్యూక్లియర్ एनर्जी के क्षेत्र में आज हमने एक महत्वपूर्ण समझौता किया है. इससे ऑस्ट्रेलिया से भारत को यूरेनियम सप्लाई का मार्ग खुलेगा और हमारे क्लीन एनर्जी के उद्देश्यों को నई తాకత్ మిలేగి. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 30,000 మంది ప్రవాస భారతీయులతో కలిసి మెల్బోర్న్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ భారత్కు మంచి మిత్రుడని కొనియాడారు. గత 12 ఏళ్లలో భారత ఆస్ట్రేలియా సంబంధాలు గొప్ప శిఖరాలకు చేరుకున్నాయని, ఇందులో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రవాస భారతీయుల దినచర్య వారిని భారతదేశంతో అనుసంధానించి ఉంచుతుందని, అలాగే వారు ఆస్ట్రేలియా అభివృద్ధికి కూడా దోహదపడుతున్నారని కొనియాడారు. ఆస్ట్రేలియాతో పాటు భారత అభివృద్ధితో సైతం భాగస్వామ్యం కావాలని అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. గొప్పగా ఎదగండి, ఎక్కువ విజయాలు సాధించండి అంటూ పిలుపునిచ్చారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలను పాలు పంచదారగా అభివర్ణించారు ప్రధాని మోడీ. हम भारतीय ऐसे ही हैं जैसे दूध में चीनी मिल जाती है, उसे और मीठा कर देती है, वैसे ही हम भारतीय दुनिया में अपने प्रेम का रंग घोलते रहते हैं. घर में दूध ऑस्ट्रेलिया वाला आता है, लेकिन चाय భారత్ వాली बनती है. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సందర్శించారు. చారిత్రాత్మక క్రీడా వేదికను సందర్శించిన సందర్భంగా ప్రధాని మోడీ యువ క్రికెటర్ల జెర్సీలపై సంతకాలు చేశారు. అనంతరం క్రీడా ప్రతిభావంతులతో ముచ్చటించారు. ఆస్ట్రేలియా అధికారిక చిహ్నమైన రూబీ ది రూతో ఫోటోలు దిగుతూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ శోభను మరింత పెంచుతూ ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు దిగ్గజ మాజీ కెప్టెన్ స్టీవ్ వాస్ స్టేడియంలో మోడీని కలిశారు. మన రెండు దేశాల్లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, అది ఒక ఉమ్మడి అభిరుచి అనే వాస్తవాన్ని తెలిపారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొన్నారు.
2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడానికి తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలిపారు. खेलो इंडिया कार्यक्रम से छोटे शहरों, गांवों और सामान्य परिवारों के बीच को भी बड़े सपने देखने का प्लेटफॉर्म मिल रहा है. आज भारत में 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है और जैसा मेरे मित्र ने बताया, हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं. 2032 में ब्रिस्बेन ओलंपिक्स होस्ट करेगा. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరానికి చేరుకున్నారు. గత 4 దశాబ్దాలలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి కావటం విశేషం. విమానాశ్రయంలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆత్మీయంగా కౌగిలించుకుని సాదర స్వాగతం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటనకు ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి కీలక ప్రకటన చేశారు. ఇకపై న్యూజిలాండ్ నుంచి భారత్కు ఎగుమతి చేసే వాటిలో 57% ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు ఉండవని అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన మొదటి రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్లో తమ వ్యాపారాలకు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక పెద్ద ఊపునిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.